వచ్చిన పంటలు మీ చేతికి వచ్చింది కరెక్ట్ 10 నుండి 15 రోజులు అయితే మీ యంత్రాంగం అంతా ఏడబడుతున్నారు. మరి ఇంత ప్రభుత్వం ఇచ్చించి అనేక కష్టాల గురించి రైతు పండిస్తూ ఉంటే ఏసీ గదులలో మరి నిద్ర అవుతున్నారా మీరు యంత్రాంగం ఉంది? నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మినిస్టర్లు కానీ అధికారులు కానీ ఎప్పుడు ఏ పంట వస్తుంది, ఎప్పుడు ఏ మార్కెట్ ఓపెన్ చేయాలని సోయి లేకుండా ప్రభుత్వం యంత్రాంగం ఉందంటే మరి రైతుల పట్ల మీకు ఎంత సిద్ధసిద్ధి ఉందో మనం చూస్తే ఏర్పడతా ఉంది. మెట్పల్లిలో మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి దీనికి రైతులంతా ప్రభుత్వం ఎన్నే సహకరించాలా. కేవలం ధర్నానే కాదు, ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. మీరు ఇలాగే రైతులు పెడితే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ప్రతి గ్రామం నుంచి రైతు వేదిక నాయకులు రావడం జరిగింది. అంటే రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్కొక్క ఎకరానికి వచ్చి 20-25 వేల రూపాయల నష్టం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి ప్రతి రైతు తక్షణమే దాన్ని ఆలోచించి మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి మరి మంగళవారం రోజు జరిగే మహాధరణకు అందరూ విజయవంతం చేయాలని కోరుతూ మరి ప్రభుత్వం కూడా దీన్ని సక్షమే ఈ మంగళవారం లోపు మార్కెట్లు ఏర్పాటు చేయకపోతే ధరనే కాదు, ధర వదిలేసి ప్రతి మండలానికి కూడా ఒక నిరాహార దీక్షలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ఏమాత్రం వెనుకకు రారు. మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి మరి రైతులను మోసం చేస్తున్నారు. మీరు ఇచ్చే పథకాలు తర్వాత కానీ మాకు ఈ మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం. రైతు ప్రభుత్వం, రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రైతు బంధు ఇవ్వలేదు, మరియు బోనస్ 500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ఒక్క సీజన్లో మొక్కలు కొనుగోలు కేంద్రం చేసి ఆ పైసలు కూడా దాదాపు మొన్నటి వరకు వచ్చినాయి లాస్ట్ అమ్మిన వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ సీజన్ వచ్చేది మొక్కల సీజన్, ఇప్పటి వరకు కూడా మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. ఒక్కసారి మీరు పర్యటించి చూడండి, రోడ్ల పైన మొక్కలు ఎన్ని విధాలుగా ఉన్నాయో. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి దళారు వ్యవస్థను ముందుకు రాకుండా చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేసే ఆలోచనలో ఉన్నాం. మేము ఆల్రెడీ 24వ తారీఖు నాడు, మంగళవారం 24వ డేట్ నాడు మెట్పల్లిలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. కాబట్టి 24వ డేట్ కంటే ముందే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఓన్లీ మల్లపూర్ మండలం నుంచే 1000 మంది రైతులు పాల్గొనే అవకాశం ఉంది. గవర్నమెంట్ తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆరుగాలం పండించిన పంటలు అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రైతు ఐక్య వేదిక తరఫున కలెక్టర్ గారికి లేకపోతే స్థానిక ఎంఆర్ఓలకు ఇప్పటికే వినతి పత్రాలు అందించడం జరిగింది. అయినా యంత్రాంగం ఇప్పటికీ స్పందించలేదు పూర్తి స్థాయిలో. ఒక ఎకరానికి కనీసం 25,000 రూపాయల నష్టపోతున్నారు రైతు. తను పండించే పంటకు ఇప్పటికే ప్రభుత్వ మద్దతు ధర ఇస్తేనే నష్టం వస్తుంది అనుకుంటే, ఇప్పుడు దళారులకు అమ్ముకుంటే 25,000 నష్టం అంటే ఇక రైతు కోలుకోవడం కష్టమే. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతులను ఆదుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు ఐక్యవేది తరఫున గవర్నమెంట్ను కోరుతున్నాం. దాన్ని ఈ రైతుల అభ్యర్థన అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, కానీ ఈ వారం రోజుల లోపల మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఏసంగి మొక్కల కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా వెంటనే ప్రారంభించాలని, ఒకవేళ ప్రారంభించకపోతే వచ్చే మంగళవారం నాడు మెట్పల్లి కేంద్రంలో పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే చేసినామో అంతకన్నా ఎక్కువ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో అయినా మేము అప్పుడు చేసింది కూడా రైతుల పక్షాన్నే, పార్టీలకు అతీతంగా రైతాంతం ఏకమై మళ్ళా మీ పెద్ద ఎత్తున గతం కన్నా ఇంకా పెద్ద ఎత్తున తీవ్రంగా చేస్తామని మీ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు సానుకూలంగా స్పందించి ఈ అసెంబ్లీలో మీరు నిర్ణయం తీసుకొని మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేస్తామని నిర్ణయం తీసుకుంటే మేము వెనుకకు వస్తాం. కానీ ఒకవేళ లేకపోతే మాత్రం వచ్చే మంగళవారం నాడు పెద్ద ఎత్తున అక్కడ ధర్నా చేస్తామని మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తాం.